హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు పాల తాలికలు చేయటం ఎలాగో చూపిస్తున్నామండి. ముందుగా మేము 2 లీటర్ల పాలు తీసుకున్నాము. పాలు కాగబెట్టుకుంటున్నాము. ఒక 3 ప్యాకెట్లు అంటే లీటర్న్నర పాలు కాగబెట్టుకుంటున్నాము. 1 లీటర్ కాగబెట్టి విడిగా ఉంచామన్నమాట, చివరిలో లాస్ట్లో కలుపుదామని. దానికేమో ఒక 1/2 కిలో బియ్యం పిండి అండి, మళ్ళీ ఒక 1/2 కిలో బెల్లం, యాలక్కాయలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ మీకు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇదివరకు పాల తాలికలు కంపల్సరీ ఇంటి గృహప్రవేశాలకి పెద్ద మనిషి అయినా ఎవరైనా ఆడపిల్లలు పెద్ద మనిషి అయినా వాటికి చేస్తారండి కంపల్సరీ. శుభకార్యాలకి కంపల్సరీ పాల తాలికలు చేసేవాళ్ళు ఇదివరకు. విడిగా ఇంకో గిన్నెలో అండి కొంచెం బెల్లం వేసేసుకున్నాము. బెల్లం వేసుకొని ఆ నీళ్ళల్లో వేడి నీళ్ళు కొంచెం మరగబెడుతున్నాం అనమాట, లైట్గానేనండి. ఆ నీళ్లు మళ్ళీ మనం బియ్యం పిండిలో కలుపుకోవాలన్నమాట. బియ్యం పిండి మనం బియ్యం నానబెట్టి పొడి చేసి ఆరబెట్టి ఒక పూట ఆరబెట్టి తర్వాత పిండి మర పట్టించుకొని వచ్చిన బియ్యం పిండి అయినా పర్లేదు, మామూలుగా మనం రెడీమేడ్ బయట కొన్న బియ్యం పిండి అయినా పర్లేదు, లేదంటే మనం అప్పటికప్పుడు బియ్యం తీసుకెళ్ళి 1 కిలో బియ్యం తీసుకెళ్ళి బియ్యం పిండి వేసుకున్న బియ్యం పిండితో అయినా కూడా బాగానే వస్తాయండి. మామూలుగా అంటారు కానీ తడి పిండితో బాగా వస్తాయని, కానీ ఏ పిండితో అయినా బాగానే వస్తాయండి. సగ్గుబియ్యం కూడా వేసుకుందామని సగ్గుబియ్యం కూడా నానబెట్టుకుంటున్నామండి. ఒక 100 గ్రాముల సగ్గుబియ్యం కూడా వేసుకుంటున్నాము. ఎక్కువ వేయట్లేదు, అవి నీళ్ళలో నానబెట్టాం అనమాట. పెద్ద సగ్గుబియ్యం కదా, కొంచెం ఉడకాలి కదా, అందుకని కొంచెం నానబెట్టుకున్నాం నీళ్లు పోసుకొని. చాలా మంచిదండి పండగలకిను ఏదైనా శుభకార్యాలకి వాటికి పాల తాలికలు చేస్తే చాలా శుభప్రదం, ఇంటికి చాలా మంచి జరుగుతుందని అంటారు. నాకు చాలా ఇష్టం పాల తాలికలు. గుంటూరులో అతిథి గృహ ఫుడ్స్ అని ఒకటి ఉందండి లక్ష్మీపురంలో. ప్రతి శనివారం పాల తాలికలు చేస్తారండి వాళ్ళు, చాలా బాగుంటుంది. ప్రతి శనివారం తెప్పించుకునేదాన్ని అండి పాల తాలికలు, ఇష్టంగా తినేదాన్ని. ఇంకా దాంట్లో అండి బెల్లం వేసుకుంటున్నాము. వేడి నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసుకొని కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకుంటున్నాం అనమాట. తర్వాత ఆ వేడి నీళ్ళు తీసుకొని మనం పిండిలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. అర్థమైందా అండి? మీకు ఒకసారి చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి. 2 లీటర్ల పాలు తీసుకున్నామండి, లీటర్న్నర కాగబెట్టుకుంటున్నాము. ఒక 1/2 లీటర్ కాగబెట్టి విడిగా ఉంచుకున్నాము. సగ్గుబియ్యం నానబెట్టుకున్నాము 100 గ్రాములు. మీ ఇష్టం అండి, సగ్గుబియ్యం వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు, మీ ఇష్టం అది. బియ్యం పిండి ఏమో ఒక 1/2 కిలో బియ్యం పిండి చాలండి. ఆ బియ్యం పిండి కలుపుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం బెల్లం, ఎందుకంటే బియ్యం పిండిలో తీపి కలవాలి కదండి ఆ పాల తాలికలు, అందుకని కొంచెం బెల్లం వేసి కొంచెం బియ్యం పిండి కూడా ఆ వేడి నీళ్ళల్లో వేసి కొంచెం లైట్గా మనం టీ డికాషన్ ఎలా మరగబెట్టుకుంటామో అలా మరగబెట్టుకోవడమేనండి. 2 స్పూన్ల బియ్యం పిండిను బెల్లం కొంచెం వేసేసి ఆ వేడి నీళ్ళు మరగబెట్టుకుని అది పిండిలో కలుపుకుంటాం అనమాట. అది అప్పుడు ఏంటంటే కొంచెం ఆ బెల్లం దాంట్లోకి పడుతుంది, ఆ బియ్యం పిండిలోకి కూడా బెల్లం తీపి వెళ్తుంది అనమాట, తాలికల్లోకి కూడా. చాలా బాగుంటాయండి పాల తాలికలు, తింటే అస్సలు వదిలిపెట్టరు. నెయ్యి చాలా ఎంత ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. సుమారు ఒక 1/2 కిలో నెయ్యి పడుతుందండి. ఈ 2 లీటర్ల పాలకు గాను దాదాపు ఒక ఇంటికి ఎవరైనా వస్తే గెస్టులు దాదాపు ఒక 20 మందికి మనం ఈ స్వీట్ వడ్డించవచ్చు. అదిగోండి బెల్లమును బియ్యం పిండి వేసేసి కొంచెం మరగబెట్టాము. అది గిన్నెలో చూడండి పేస్ట్ లాగా అయింది. వెడల్పాటి గిన్నె తీసుకోండి, ఎంత వెడల్పాటి గిన్నె అయితే అంత మంచిది, ఎందుకంటే తాలికలు తొనక్కుండా ఉంటాయండి పాల తాలికలు. చక్రాల గిద్దలు తీసుకోండి కంపల్సరీ. ఇది వరకు చేత్తోనే చేసేసి ఇట్లా వేసేసేవాళ్ళంట పొడుగ్గా, ఇప్పుడు చక్రాల గిద్దలు వచ్చేసినాయి కదండి అల్యూమినియం, వాటితో ఒత్తేసుకోవడమే.
బియ్యపిండి పెద్ద బేసిన్లో వేసి కలుపుకుంటున్నామండి. కరెక్ట్గా పావు కిలో బియ్యపిండే తీసుకున్నామండి. పావు కిలో బియ్యపిండికి కానీ 2 లీటర్ల పాలు పడతాయి. అది వెడల్పాటి బేసన్ తీసుకోండి. ఆ బేసన్లో వెడల్పాటి బేసన్లో మనం బియ్యపిండి పోసుకున్నాము. మళ్ళీ అండి పాకానికి అనమాట, మనం ఈ పాల తాలికలు చేసిన తర్వాత ఇదివరకు ఏంటంటే బెల్లం ఇట్లా వేసేసేవాళ్ళు డైరెక్ట్గా. ఇప్పుడు అలా వేస్తుంటే విరిగిపోతున్నాయండి పరవన్నం కానీ ఏది చేసినా. అందుకని మనం ఏంటంటే పాకం పట్టుకొని వేసుకొని కలుపుకుంటే మంచిదనమాట. బెల్లం పావు కిలో బెల్లం పడుతుందండి. కొంచెం తీపి కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకోండి. మనం ఎన్ని కప్పులు వేస్తే బియ్యపిండి అన్ని కప్పులు బెల్లం వేసుకోవడమేనండి. విడిగా నీళ్ళల్లో వేసేసుకొని అది పాకం పట్టుకోవడం అండి. కొంచెం లైట్గా తీగ పాకం వచ్చేలాగా పెట్టుకోవాలి ఆ గిన్నె. ఇది వరకు డైరెక్ట్గా వేసేసేవాళ్ళం అండి బెల్లం, అసలు పరవన్నంలోకి కానీ వీటిల్లోకి కానీ ఏమి పాలు ఇరిగేవి కాదు. ఇప్పుడు అట్లా డైరెక్ట్గా వేసేస్తుంటే దంచి ఇరిగిపోతున్నాయండి పాలు కానీ పరవన్నం కానీ అన్నీ ఇరిగిపోతున్నాయి. అందుకని పాకం బట్టి వేస్తున్నామండి. పరవన్నంలో కూడా అట్లానే చేస్తున్నాము. చక్కెర పొంగల్లో చేసినట్టండి, చక్కెర పొంగల్లో అట్లానే చేస్తారు, పాకం బట్టి పోస్తారనమాట. అట్లా చేసుకోవడమే దీంట్లో కూడా. ఇదిగోండి పాకం పెట్టేసాము. అది కొంచెం తీగ పాకం వచ్చేలాగా ఉంచుకోండి. తీగ పాకానికి గట్టి పాకం వద్దండి, తీగ పాకం. ఇందాక మనం బియ్యపిండి బెల్లం కలిపి కాగబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళు, ఆ వేడి నీళ్ళలో అది వేసేసి ఆ బియ్యపిండిలోకి వేసి అది కలుపుకోవాలన్నమాట. వేసేసి కలుపుకోవడమే. ఆ కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకోండి. నెయ్యి కూడా వేయండి, బాగుంటుంది. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఈరోజు వినాయక చవితి కదండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది రేపు పెడుతున్నానండి వీడియో, అంటే మీకు ఈరోజు పెడుతున్నానంటే నిన్న మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా పాల తాలికలు. ఏదైనా పండగలకి, ఇంట్లో శుభకార్యాలకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఈ పాల తాలికలు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. కొంచెం మాడకుండా చూసుకోండి జాగ్రత్తగా. పాల తాలికలు వత్తిన తర్వాత మనం మాడకుండా గరిటతో తునగకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలండి. అది ఒక్కటే దీంట్లో జాగ్రత్తగా ఉండాల్సింది. పాల తాలికలు చేసేటప్పుడు జాగ్రత్త ఏదంటే కేవలం పాల తాలికలు ఒత్తుకున్న తర్వాత వెడల్పాటి గరిటె తీసుకోండి. చిన్న గరిటె కాకుండా వెడల్పాటి గరిటె లేకపోతే తునిగిపోతాయి పాల తాలికలు. అది అడుగంటకుండా జాగ్రత్తగా మళ్ళీ వదిలేసాం అనుకోండి, మీరు వత్తకుండా అవి అతుక్కుపోతాయి. మళ్ళేమో కింద గిన్నెకి అంటుకుపోతాయి అన్నమాట పాల తాలికలు. ఆ గిన్నెలో పేస్ట్ అంతా దాంట్లో వేసేసుకొని పాల తాలికలు పిండి కలిపేసుకుంటున్నామండి, బియ్యం పిండి చక్కగా. అచ్చ చపాతీ పిండిలాగా, పూరి పిండిలా కలుపుకోవడమేనండి, సేమ్. పాల తాలికలు ఇంట్లో వండితే ఆ వాసన చాలా మంచిదండి, ఇంటికి చాలా మంచి శుభం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా పండగలప్పుడు మీరు ఏదైనా పూజలు అనుకోండి ఇన్ని రోజులని, లాస్ట్ రోజు పాల తాలికలు చేసి నైవేద్యంగా పెట్టండి దేవుడికి. 7 శనివారాలు అనుకున్నారనుకోండి, 7వ శనివారం 16 శుక్రవారాల పూజ అనుకున్నారనుకోండి, 16వ శుక్రవారం
మళ్ళీ అందరికీ కొంచెం ఉద్యాపన ఇస్తారు చూడండి. ఆ రోజు పాల తాలికలు చేసి ఇట్లా పాల తాలికలు చేసి వచ్చిన వాళ్ళకి భోజనాల్లో వడ్డించండి. చాలా మంచిది, మీకు మంచిది, వచ్చిన వాళ్ళు కూడా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఇదివరకు ఇంటి గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, పిల్లలు పెద్ద మనిషి అయితే ఆడపిల్లలు పెద్ద మనిషిని ఫంక్షన్లకి కంపల్సరీ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద గుండెగల్లో చేసేవాళ్ళు అప్పట్లో, ఇత్తడి గుండెగలు. నెయ్యి వేసి కలుపుకోవడమేనండి, సరిపడా నెయ్యి వేసుకొని కాగబెట్టుకొని కలుపుకోవడమే. చూడండి, నెయ్యి వేయంగానే చక్కగా కలిసిపోతుంది పిండి. నెయ్యి కాగబెట్టి ఉంచానండి చిన్న గిన్నె గ్లాసులో, అది వేసేసాను కలపడానికి. అలా వేడిగా బెల్లం నీళ్లు కలిపితే ఆ బెల్లం కూడా పాల తాలికలో పడుతుందండి, అందుకని బెల్లం నీళ్లు కలిపేది. ఆ బెల్లం నీళ్ళు కొంచెం మరగనిచ్చి, టీ డికాషన్ లాగా మరగనిచ్చి కలుపుకోవడమే. బెల్లం నీళ్ళు దాంట్లో బియ్య పిండి వేసి కలుపుకోవడమే. చూడండి, సేమ్ చపాతీ పిండిలాగా, పూరీ పిండిలాగా వచ్చేసింది. ఇంకో 1/2 లీటర్ పాలు విడిగా కాగబెట్టుకొని ఉంచుకోండి, లాస్ట్లో కలుపుకోవాలి అవి. ఎందుకంటే ఇది అంతా చిక్కగా అయిపోతుంది. చిక్కగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం పలచన అవ్వాలంటే ఆ పాలు దాంట్లో కలుపుకోవాలి. ఎంత పాలు ఎంత నెయ్యి ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. పాల తాలికలు మాత్రం పాలు మరింత ఉండాలి, నెయ్యి కూడా మరింత వేసుకుంటేనే బాగుంటుంది. చేసి చూడండి, మీరు ఇంకా అసలు ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటారు. నేను ఇదివరకు ఇది నాకు నేర్చుకున్నాను బాగా. ఇంకా అప్పటి నుంచి ప్రతి శుక్రవారం చేసేసేదాన్ని, అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేదాన్ని. పెట్టేసేసి శుభ్రంగా పులిహారను పాల తాలికలు నైవేద్యంగా చేసేదాన్ని అమ్మవారికి. ఓ పక్కన బెల్లం కూడా తీగపాకం వస్తుందండి. సిమ్లో పెట్టుకున్నాము గిన్నెలో. ఇప్పుడు పరమాన్నం చేసినా చేసినా కూడా మీరు అలా చేయకండి, కొంచెం చక్కెర కూడా వేసుకుంటున్నాము ఆ బెల్లం పాకంలో. కొంచెమేనండి, 2-3 స్పూన్ల చక్కెర. మీరు కూడా ఇప్పుడు పరమాన్నాలు అవి చేసినప్పుడు డైరెక్ట్గా బెల్లం వేయకండి. చూడండి, మీకు విరిగిపోతూ ఉంటుంది కదా, పాలు విరిగిపోయినట్టు వస్తుంది. ఇట్లా చేసి చూడండి, మీరు పరమాన్నంలో కూడా చాలా బాగుంటుంది. పాకం కట్టండి, బెల్లం పాకం కట్టి తీగ పాకం వచ్చేలాగా ఉంచి తర్వాత అది పాయసం కానీ పరమాన్నం కానీ కొంచెం చల్లారిన తర్వాత పోయండి. పాకం చల్లారిన తర్వాత దాంట్లో కలపండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం ఆర్గానిక్ బెల్లం వస్తుందండి, నేనైతే అదే వాడుతున్నాను. అంటే తాటి బెల్లం అదే వాడుతున్నాను, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్ బెల్లం అస్సలు వాడట్లేదండి, అది తీసుకొస్తే కొన్ని రోజులకే పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది ఆ బెల్లం. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు, అందరికీ అలానే ఉంటుందో మరి ఏం తెలీదు. అచ్చు బెల్లాలు తెస్తే ఎల్లో కలర్ బూజు వచ్చేయటం కొన్ని రోజులు మనం మర్చిపోతే, ఆ తర్వాత తడిగా లోపలితే డబ్బా అంతా నీరు అయిపోవటం అట్లా అవుతుంది. అందుకని ఆర్గానిక్ బెల్లం ఇది వాడుతున్నాను, అది కూడా పౌడర్ లాగా కొనేస్తున్నాను. పతాంజలి వాటిల్లో ఇదివరకు దొరుకుతుంది. ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా మనకి జాగరీ పౌడర్ అని అడిగితే దొరుకుతుంది. బెల్లం పొడి కొనేస్తాను డైరెక్ట్గా. ఇంకా ఆర్గానిక్, అందుకే కలర్ బెల్లం కలర్ అలా ఉందండి, అందుకని ఆర్గానిక్ బెల్లం వాడతాను నేను. అందుకే కలర్ అలా ఉంది, నల్లగా కనిపిస్తుంది మీకు.
అది పాకం కట్టిందండి. ఆ గిన్నె ఇంకా తీసి పక్కన పెట్టాము. ఇంకా తాలికలు ఒత్తుకోవాలి మనం, పాల తాలికలు. దానికి చక్రాల గిద్దలు రెడీ చేసుకోవడమే. చక్రాల గిద్దల లోపలంతా మీరు కొంచెం నెయ్యి రాసేసుకోండి, అప్పుడు తొందరగా జారుతాయి. లేదంటే గట్టిగా ఒత్తుకోవాలి, చాలా చేతులు నొప్పులు వస్తాయి అన్నమాట. మనం ఇదంతా చేయటానికి ఒక గంట టైం పడుతుందండి. కరెక్ట్గా గంటలో మనకి అయిపోతుంది రెడీగా. మీరు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఏమేం కావాలంటే బియ్యం పిండి, బెల్లము, యాలుక్కాయలు, జీడిపప్పు, పాలు, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. మీరు ఊరికినే ఇంట్లో కొంచెం చేసుకోవాలనుకుంటే ఇంత కూడా అవసరం లేదు. మీరు ఒక అర లీటర్ పాల ప్యాకెట్లో అంటే చక్కగా కొంచెం బియ్య పిండి కొంచెం కలిపేసేసి శుభ్రంగా ఒత్తేసుకొని చక్రాల గదలతో అప్పటికప్పుడు నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు దేవుడి దగ్గర. మరింత కావాలంటే ఇంత టైం పడుతుంది. గంట సేపు పడుతుంది. అలా కొంచెంగా చేసేసుకోవాలంటే మీరు ఈజీగా పావుగంట 20 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. గబగబా కలిపేసుకొని బియ్యం పిండి కలిపేసేసి పాల తాలికలు ఒత్తేసుకొని అర లీటర్ పాలల్లో బెల్లం పాకం పోసేస్తే అయిపోతుంది. పాలల్లో మాత్రం నీళ్లు మాత్రం కలపకండి, ఆ పాలల్లో అట్లానే ఒత్తుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు మాత్రం పోయొద్దు. ఎటు ఆల్రెడీ ఇప్పుడు మనకు వచ్చే పాల ప్యాకెట్లో ఏం చిక్కని పాలేం కాదు కదండి. అవి ఆల్రెడీ అవి వచ్చాయే, కొంచెం పలచగానే వస్తాయి పాలు. కొనే పాలంటే వేరు, కానీ ఇప్పుడు పోసే పాలంటే, ఇప్పుడు ప్యాకెట్ పాలంటే అంత చిక్కటి పాలేమి ఉండవు. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చక్కగా దేవుడి దగ్గర నైవేద్యాలుగా ఎప్పుడు పాల తాలికలు నైవేద్యంగా పెట్టుకోండి. చేసుకోవాలనుకుంటే ఒట్టి బియ్యం పిండి, బెల్లం, పాలు, యాలక్కాయలు, జీడిపప్పు రెడీగా పెట్టుకుంటే చాలు ఒకరోజు ముందు. పరవన్నం కంటే పాల తాలికలు చేసి పెట్టండి, పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. పరవన్నం ఇప్పుడు పిల్లలు చేసినా కానీ, దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టినా కానీ తినరు. మా పిల్లలు కూడా తినరండి, కనీసం ఒక స్పూన్ కూడా తాకరు. దాంట్లో వేస్తాను చూడండి జీడిపప్పులు, అవి నైవేద్యం కిందకి. ఆ జీడిపప్పులు తీసుకొని, అది కూడా ప్రసాదమే కదా అని జీడిపప్పులు తీసుకొని తింటారు. అస్సలు ఒక మెతుకు కూడా తాకరు పరవన్నం. అందుకని నేను ఇంకా పరవన్నం చేయటం మానేసాను. అమ్మవారి నైవేద్యంగా పులిహార తింటారు పిల్లలు ఇష్టంగా. ఏదైనా హాట్ ఐటమే తింటారు మా ఇంట్లో. నేను ఒక్కదానే స్వీట్ తినేది. ఇంకా అందుకని ప్రతి శుక్రవారం నేను పులిహార చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తాను. పులిహార జ్యేష్ఠాదేవికి ఇష్టం అంటండి. అందుకని మనం పులిహార శుక్రవారం ఇప్పుడు నైవేద్యంగా అమ్మవారికి పులిహార పెడితే జ్యేష్ఠాదేవి సంతృప్తితో వెళ్ళిపోతుంది అంటండి. అంటే లక్ష్మీదేవికి ఆపోజిట్ జ్యేష్ఠాదేవి అనమాట. జ్యేష్ఠాదేవి వల్ల కష్టాలు పడతారంట, అందుకని ఆర్థిక కష్టాలు. జ్యేష్ఠాదేవి సంతృప్తిగా వెళ్ళిపోతుంది పులిహార తిని, అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. అందుకే ఇదివరకు చూడండి ఫంక్షన్స్లో కూడా ఇదివరకు పులిహార కంపల్సరీ పెట్టేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ చక్కగా తృప్తిగా తినేసి వెళ్ళిపోతారు, సంతృప్తి పడుతుంది అని చెప్పని అమ్మవారు. ఇప్పుడేమో అందరు పులిహారలు మానేసి ఫలావులు పెడుతున్నారు. మేమైతే ఏదన్నా ఫంక్షన్స్ అంటే పులిహార పెట్టినా కానీ, ఫలావులు పెట్టినా కానీ పులిహార కూడా కంపల్సరీ ఉంచుతామండి. పులిహార కూడా చేయిస్తాం ఫంక్షన్స్ అంటే మా ఇంట్లో మాత్రం.
పాలు కొంచెం కాగనిస్తున్నామండి, కొంచెం మరగనిద్దాము, కొంచెం చిక్కగా అయితే బాగుంటుంది అని చెప్పని పాలు అలా పెట్టుకున్నాం. ఇదివరకు నాకు ఇలాగ తెలియదండి, నాకు మధ్య మధ్యలో వీడియో తీసి ఆపటం అది నాకు తెలీదు. తర్వాత చూపించారు మా పిల్లలు, అంతసేపు అలా పట్టుకొని అక్కర్లేదని. అప్పటికి నేను ట్రైపాడ్ కూడా కొనలేదనమాట. అందుకని చేత్తో పట్టుకొని అట్లానే చేసేదాన్ని. ఇంకో బాండిలో నేను నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించి పెట్టుకుంటున్నానండి దీంట్లో వేయటానికి. నేను నెయ్యి కూడా అండి మామూలుగా ఈ నెయ్యి వాడనండి, ఆవు నెయ్యి వాడతాను. ఆవు నెయ్యి మంచిది అని చెప్పని ఆవు నెయ్యి వాడుతున్నాను ఇప్పుడు నేను. ఇదివరకు మామూలు నెయ్యి వాడేదాన్ని, కానీ ఇప్పుడు ఆవు నెయ్యే వాడుతున్నాను దేనికైనా. ఇంట్లో నేను దీపారాధన కూడా నువ్వుల నూనెతో చేయనండి, ఆవు నెయ్యితోనే చేస్తాను ఎప్పుడు. నాకైతే ఒక 1/2 లీటర్ ఆవు నెయ్యి తీసుకుంటే 4 రోజుల పాటు దీపారాధన సరిపోతుందండి. ఇంట్లో ఏమో నెయ్యి కిందకేమో ఒక 1 కిలో తీసుకున్నామంటే 2 నెలలు వస్తుంది నాకు ఆవు నెయ్యి. ఇంకా పాల తాలికలు ఒత్తుకుంటున్నామండి. చక్రాల గిద్దలతో ఒత్తుకోండి చక్కగా. చూడండి కొంచెం ఎటు అది నానింది పిండి బాగా, పావుగంట సేపు అయింది కదండి కలిపేసేసి, నానింది. సేమ్ చక్రాలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవడమేనండి. ఆ పాలల్లో ఒత్తేసుకోవడం, చక్రాలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవడం. ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ సిమ్ మీద పెట్టుకోండి, మర్చిపోవద్దు. అడుగంటితే మాడిపోతాయి. మీరు చిన్నగా వెడల్పాటి గరిటె అంటే అట్ల కాడైనా పర్లేదండి, అంతేగాని చిన్న గరిటె వేసుకుని మాత్రం తిప్పద్దు, అసలు తునిగిపోతాయి పాల తాలికలు. ఇదివరకు మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే పూర్ణాలు, పాల తాలికలు, ఇవన్నీ పండగలు వస్తే అరిసెలు అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముందండి, అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి. అన్నీ పోయి కొనుక్కొచ్చుకోవడం, తినటం. ఆ రోజు తినాలనిపించింది ఒక ప్యాకెట్ తెచ్చుకోవడం, తినాలనిపించింది తినటం. ఒక పావు కిలో తెచ్చుకొని తలా ఒకటి. స్వీట్ షాప్కి వెళ్తే, స్వగృహాకి వెళ్తే అన్నీ దొరుకుతాయి, ఏ ఐటమ్ అయినా దొరుకుతుంది. పాల తాలికలు ఒత్తేసుకుంటున్నామండి అన్నీ. 1.5 లీటర్ పాలండి అవి. 1.5 లీటర్ పాలల్లో పావు కిలో పిండి, బియ్య పిండి పడుతుంది. లేదా మీకు కొలత తెలియాలంటే మీరు బియ్య పిండి ఎంత వేస్తే బెల్లం అంత వేసుకోండి, బెల్లం పాకానికి. అది మన ఉడుకుతూ ఉంది. మీరు బ్లేడ్లో సన్నగా ఉన్నది చూసుకోండి. కొంచెం బియ్య పిండి విడిగా నీళ్ళల్లో కలుపుకొని అది కూడా వేయండి, ఎందుకంటే పాలల్లో కొంచెం చిక్కగా అవుతుంది అన్నమాట పాల తాలికలు. చూడండి అట్ల కాడతో అయితే తొనగవు అనమాట. మేము అట్ల కాడతో తిప్పుతున్నాం చూడండి. అదే మామూలు గరిటె అయితే అదిగోండి, అట్ల కాడైతే తొనగకుండా చూడండి ఎట్లా ఉన్నాయో. అదే మామూలు గరిటెతో తిప్పారనుకోండి తునిగిపోతాయి పాల తాలికలు.
ఇదైతే పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి చక్కగా. మీరు ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి. చూడటానికి జున్నులాగా ఉంటుందండి టేస్ట్. అసలు జున్ను తింటే ఎంత అమృతంలా ఉంటుందో అలా ఉంటుంది. ఉడుకుతుందండి, ఉడికిందా లేదా అని చూసుకొని చివరిలో ఆ బెల్లం పాకం పోసేసుకోవడమే. అట్లా వెడల్పాటి గరిట అట్ల కాడే తీసుకోండి, అలా వెడల్పాటిది గరిటెల మోడల్లో తీసుకోకండి, రౌండ్ గరిటెలు అలాగా, అదైతే తునిగిపోతాయి. జాగ్రత్తగా అడుగున అంటకుండా కదిలించుకుంటూ ఉండండి వాటిని. ఈ బెల్లం పాకం చూడండి, ఇందాక తీసి పెట్టాం కదా, అది చల్లారిపోయింది అనమాట. చల్లారిపోయిన తర్వాత కలుపుకోండి బెల్లం పాకం అనేది దీంట్లో. యాలక్కాయ పొడి వేసేసామండి, దాంట్లో ఇంకా బెల్లం పాకం కూడా కలిపేస్తున్నాము. నేను ఎక్కువ నా పూజ సామాన్ చూడండి, పక్కన అన్నీ మట్టి పాత్రలు కనిపిస్తున్నాయి. మీ మట్టి నేను అన్నీ అంతేనండి, నాకు మట్టియే ఇష్టం ఎక్కువ వాడటం. దీపరాధన కుందులు కానీ, ఉద్దరేణికి కూడా చూడండి, చిన్న కుండ తీసుకున్నాను. ధూప్ స్టిక్ కానీ, హారతికి కానీ అన్నీ మట్టి పాత్రలు, మట్టియే వాడతాను. నాకు చాలా ఇష్టం. కరెక్ట్ దీపావళి టైంలో అన్ని వెరైటీస్ వస్తాయి. మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను, చిన్న బాండీలో వేయించుకుంటున్నాను అనమాట. ఇందాక యాలక్కాయ పొడి వేసేసాము, బెల్లం పాకం వేసేసాము దాంట్లో. మొత్తం నిదానంగా కలుపుకోండి. ఆ బెల్లం పాకం చూడండి, వేడిగా ఉంది బాగా. ఇంకో 1/2 లీటర్ పాలు కాగబెట్టి ఉంచుకున్నాం కదండి, అది తర్వాత కలుపుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా కలిపేసాం కదా, తర్వాత ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది. ఆరిన తర్వాత కొంచెం చిక్కదనం వస్తుంది. అప్పుడు మీరు ఏంటంటే 1/2 లీటర్ పాలు పోసి కలుపుకొని అప్పుడు సర్వ్ చేసుకోండి. పాలు మరింత ఉండాలండి, నెయ్యి మరింత ఉండాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పాల తాలికలు. దీపావళి టైంలో దొరుకుతాయండి అలాంటి మట్టి అన్ని రకాల వెరైటీస్ అన్ని. నేనంతా దీపావళి టైంలో చాలా రకాల వెరైటీస్ కొనుక్కొని అవన్నీ గుమ్మ నిండా అలంకరిస్తానండి వెలిగించడం. మళ్ళీ గోడలంతా కూడా దీపాలు పెడతాను. డజన్నర కొంటాను దీపాలు. ప్రతి సంవత్సరం కలుపుతాను అనమాట, పాత వాటితో కొత్తవి. ఆ తర్వాత 16 శుక్రవారాలు పూజ చేస్తాను కదండి, ఆ 16 శుక్రవారాలు పూజ చేసిన తర్వాత మిగతా మా 16 తీసుకెళ్ళి ఒక్కోసారి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టెంపుల్, ఏదైనా ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్లో వెలిగిస్తాను ఆ 16 దీపాలు. అలా చేస్తూ ఉంటాను అనమాట. ఆ 16 వెలిగించడానికి మళ్ళీ డజన్నర అంటే ఇంకో 2 దీపాల ప్రమిదలు మిగులుతాయి కదా, అవి పాత ప్రమిదల కింద ఉంచుతాను. మళ్ళీ తర్వాత సంవత్సరం మళ్ళీ డజన్నర కొంటాను, మళ్ళీ వాటిని మళ్ళీ వాటినాను. ప్రతి సంవత్సరం ఏటా ఇంతేనండి. విజయవాడలో ఉన్ననాళ్ళు దుర్గగుడిలో వెలిగించేదాన్ని. జీడిపప్పును కిస్మిస్ నెయ్యిలో వేయించేసుకుంటున్నాను. అవన్నీ కూడా వేసేసుకున్నాము. మా పిల్లలంటే ఆ జీడిపప్పులు తింటారనమాట. జీడిపప్పులు కిస్మిస్ కింద ఉన్న స్వీటు నేను, మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారండి చుట్టాలు, అందుకని వాళ్ళ కోసం చేయించాను. వాళ్ళకి స్వీట్ కిందకి చేయించాను అనమాట. అందరికీ చాలా నచ్చింది, చాలా ఇష్టంగా తిన్నారు. ఎన్నాళ్ళ ఎందో పాల తాలికలు తిని చేయించావు, చాలా బాగుందని అన్నారు అందరూ. తర్వాత చిన్న చిన్న కప్పుల్లో వాళ్ళకి సర్వ్ చేసి పెట్టాను అనమాట.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండ్ ఆల్సో సంతోష్ వెజ్ ఫుడ్. సారీ అండి, నాది ఇది సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉంది గుండెమడ వ్లాగ్స్. దాంట్లో మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి, అది కూడా ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.